Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో మీ అందరికీ నేను ఇంకొక ఎంట్రన్స్ మీకు DIY షేర్ చేయబోతున్నాను. ఈ కర్డ్ బకెట్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ బాయ్ అండ్ గర్ల్ ప్లాంటర్స్ని ఎలా చేసుకోవచ్చో షేర్ చేస్తాను. అవి ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నేను ఇలా కర్డ్ బకెట్స్ తీసుకున్నాను. ఇవి 1 లీటర్ కర్డ్ బకెట్స్ అనమాట. ఇలాంటివి మనకి 4 అవసరం పడతాయి ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ ప్లాంటర్స్ రెడీ చేసుకోవడం కోసం. ఫస్ట్ అయితే ఈ 4 బకెట్స్కి మనం ప్రైమర్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బర్జర్ ఇంటీరియర్ ఎమల్షన్ వాడుతున్నాను, అక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ వైట్ కలర్. అండ్ దెన్ మనకి బాయ్ అండ్ గర్ల్కి షూస్ లాగా అండ్ అలాగే హ్యాండ్స్ లాగా కోసం కొన్ని ఓవల్ షేప్ బాక్సెస్ కావాలి. సో ఇక్కడ నేను ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను. ఇవి లిడ్స్ వచ్చేసి మనం హ్యాండ్స్ లాగా యూజ్ చేయబోతున్నాము. అండ్ అలాగే కింద బాక్స్ వచ్చేసి మనం షూస్ లాగా యూజ్ చేస్తున్నాము. కరెక్ట్గా షూ షేప్లో చాలా క్యూట్గా ఉంటాయి ఇలా ఓవల్ షేప్ బాక్సెస్ అయితే. వీటికి కూడా నేను ప్రైమర్ అప్లై చేసేసుకుంటున్నాను. మనం అప్లై చేసుకున్న ప్రైమర్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షూస్ అండ్ అలాగే హ్యాండ్స్ ఈ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. అవి ఎలా అటాచ్ చేస్తాము అంటే వైట్ కలర్ది కొంచెం థిక్నెస్ ఉన్న రోప్ ఉంటుంది కదా, ఆ రోప్స్ తీసుకుంటున్నాను. కాటన్ రోప్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తాను. సో ఎక్కడ కరెక్ట్గా మనకి హ్యాండ్స్ రావాలి, ఎక్కడ లెగ్స్ రావాలి అనేది ఇక్కడ చూసుకుంటున్నాను. సో దట్ మార్క్ చేసుకొని మనం సిజర్స్తో హోల్స్ పెట్టుకోవచ్చు. ఈ హోల్స్ అది పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత వైట్ రోప్ తీసుకున్నాను కదా, సో దాన్ని ఒక ఎండ్ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి లోపల ఒక నాట్ వేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక ఎండ్ మనం హ్యాండ్స్ లాగా ఈ లిడ్స్ని యూజ్ చేద్దాం అనుకున్నాం కదా, సో దానికి కూడా ఒక హోల్ పెట్టేసుకొని ఇంకొక ఎండ్ ఆఫ్ రోప్ నేను దీంట్లో నుంచి ఇన్సర్ట్ చేసి నాట్ వేసేసుకుంటున్నాను. అండ్ మనకి హ్యాండ్స్ ఎంత లెంత్లో కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి. సో సేమ్ ఇలాగే 2 సైడ్స్ కూడా ఇలా హ్యాండ్స్ మనం ట్రై చేసేసుకున్నాము. అండ్ దెన్ ఇప్పుడు మనం లెగ్స్ అటాచ్ చేసుకుందాము. సో దానికోసం ఇక్కడ కింద మనం ప్లేస్ చేస్తున్న బకెట్ ఉంది కదా, సో దానికి ముందు సైడ్ 2 హోల్స్ పెట్టుకోవాలి, లెగ్స్ ఇలా ముందు నుంచి వస్తున్నట్లు. అండ్ దెన్ షూస్ కింద మనం ఈ ఇంకొక ఓవెల్ షేప్ బాక్స్ తీసుకున్నాం కదా, సో వాటికి కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇవి కూడా సేమ్ హ్యాండ్స్ లాగే మనం ఈ వైట్ రోప్ యూజ్ చేసి టై చేసుకోవాలి. ఒక ఎండ్ ఈ బకెట్కి మనం ఇన్సర్ట్ చేసి టై చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక ఎండ్ ఈ షూ లాగా మనం పెట్టబోతున్న బాక్స్కి హోల్లో ఇన్సర్ట్ చేసి నాట్ వేసేసుకోవాలి. ఈ షూస్ కూడా మనకి ఎంత లెంత్ వరకు అయితే కావాలో చూసుకొని దాన్ని బట్టి రోప్ తీసుకొని మనం నాట్ వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక లెగ్ షూ కూడా రెడీ చేసుకోవాలి. అండ్ దెన్ ఇలా మనం ఒక బాయ్ ఒక గర్ల్కి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా 2 అటాచ్ చేసేసి పెట్టేసుకున్నాము రెడీగా. అండ్ దెన్ ఇప్పుడు వీటిని స్టిక్ చేసుకోవాలి. ఈ ఫేస్ పార్ట్ని కింద పార్ట్కి ఈ గ్లూ గన్ హెల్ప్తో నేను స్టిక్ చేసేస్తున్నాను.
ఇలా బాయ్ గర్ల్ రెండు కూడా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలరింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఫేస్కి అండ్ అలాగే హ్యాండ్స్, లెగ్స్ వీటికి ఫ్లెష్ టిన్ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గర్ల్కి నేను రెడ్ కలర్ ఫ్రాక్ లాగా కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా మనం ఈ ఫ్లష్ టిన్ షేడ్ వేసాం కదా, సో చుట్టూ అవుట్లైన్ లాగా ఇలా రెడ్ కలర్తో వేస్తున్నాను సో దట్ లుక్ బాగుంటుంది అనేసి. అండ్ దెన్ షూస్కి కూడా రెడ్ కలర్ వేసేస్తున్నాను. అండ్ అలాగే పైన ఇక్కడ రెడ్ కలర్ క్యాప్ లాగా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాయ్కి కూడా నేను వైట్ అండ్ రెడ్ స్ట్రైప్స్ టీషర్ట్ లాగా వేస్తున్నాను. సో అందుకోసం రెడ్ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ రెడ్తో కలర్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్తో నేను ఈ డుంగరి కలర్ చేసేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ బాయ్ షూకి నేను బ్లూ కలర్తో కలర్ చేసేస్తున్నాను. అండ్ పైన క్యాప్ లాగా బ్లూ కలర్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వేసేద్దాము. సో ఇక్కడ నేను ఐస్ వేస్తున్నాను, బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్కి కూడా నేను ఇలా అవుట్లైన్స్ వేసేస్తున్నాను సో దట్ లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ షూస్కి నేను ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను సో దట్ మనం నెక్స్ట్ లేస్ కూడా స్టిక్ చేస్తాం. వీటికి చూపిస్తాను ముందు. అండ్ వీటికి అవుట్లైన్ లాగా నేను వైట్ కలర్తో ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రెడ్ యాక్రిలిక్ కలర్తో చిన్న చిన్న డిజైనింగ్స్, డీటెయిలింగ్స్ అన్నీ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మౌత్లో కూడా పింక్ అండ్ అలాగే రెడ్ షేడ్స్తో కలర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐస్లో ఒక పార్ట్లో నేను బ్రౌన్తో కలర్ చేస్తున్నాను అండ్ రిమైనింగ్ ప్లేస్లో అంతా కూడా వైట్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గర్ల్ అంటే యాక్సెసరీస్ ఉండాలి కదా, సో ఇక్కడ ఒక ఫ్లవర్ స్టిక్ చేస్తున్నాను. ఇది నేను వైట్ క్లాత్ బ్యాగ్తో చేసిన ఫ్లవర్, దానిపైన ఒక కుందన్ స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు షూస్కి లేస్ లాగా నేను మనకి షాపింగ్ బ్యాగ్స్కి హ్యాండిల్స్ వస్తాయి కదా, సో వాటిని నేను కట్ చేసి ఇలా లేస్ లాగా స్టిక్ చేసేస్తున్నాను సో దట్ షూస్కి మంచి లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ గర్ల్కి నెక్లెస్ లాగా నేను ఇక్కడ కుందన్ స్టిక్కర్స్ తీసుకున్నాను, కుందన్ అండ్ పర్ల్ స్టిక్కర్స్ అనమాట. సో ఇవి నెక్ దగ్గర ఇలా స్టిక్ చేసేస్తున్నాను. సో మన గర్ల్ అండ్ బాయ్ ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. మనం వేసుకున్న కలర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత దీనికి 2 coats వార్నిష్ అప్లై చేసుకోవాలి సో దట్ మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది.
Finally, we are done with our cute boy and girl planters. Let's have a final look. వీటిలో మనం పాట్ ఇన్ పాట్ మెథడ్ యూజ్ చేసి వేరే పాట్లో ఉన్న ప్లాంట్స్ని డైరెక్ట్గా వీటిలో ఇలా ప్లేస్ చేయొచ్చు. లుక్ బాగుంటుంది అండ్ అలాగే ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. లేదు మనం డైరెక్ట్గా కూడా ప్లాంట్ చేసుకోవచ్చు, బట్ అలాంటప్పుడు వీటికి డ్రైన్ హోల్స్ మనం పెట్టుకోవాలి సో దట్ ప్లాంట్ మనకి చక్కగా పెరుగుతుంది. చూసారు కదా, ఇవి 2 ప్లాంటర్స్ ప్లేస్ చేయగానే ఆ గార్డెన్ లుక్ అంతా కూడా మారిపోయింది. చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ ప్లాంటర్స్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ సడన్గా 4 ప్లాంటర్స్ వచ్చేసాయి అనుకుంటున్నారా? సో ఇంకొక పేర్ కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ క్యూట్ బాయ్ అండ్ గర్ల్ ప్లాంటర్స్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ఎంట్రన్స్ మేకోవర్ DIYs. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎంట్రన్స్ మేకోవర్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.